నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఉగాది నుంచి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే బి అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ బి వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనం ఉగాది హ్యాపీగా జరుపుకున్నాము. చాలామంది చాలా లెటర్స్ గురించి పెడుతున్నారు. మోస్ట్ కామన్ లెటర్స్ ఏ, బి, సి, డి కామన్గా చాలా పేర్లు ఉంటాయి. సో ఈ బి లెటర్ వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల 64 కళల్లో చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటారు. మల్టీ టాలెంటెడ్. చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అందరినీ నా అనుకుంటారు, ఎవరితో కొట్లాడరు, ప్రశాంతత కోరుకుంటారు. వీళ్ళు ఎక్కడున్నా ఆనందంగా అందరితో మాట్లాడడం, అన్నీ షేర్ చేసుకుంటారు, ఏ దాపరికం ఉండదు. లెటర్ బి అనేది చాలా చాలా సాఫ్ట్ లెటర్, మంచి నేచర్ లెటర్. అండ్ ఎవరిని కూడా డామినేట్ చేసే క్వాలిటీస్ బి లెటర్కి ఉండవు. వీళ్ళ నేచర్ అందరినీ ప్రేమించే గొప్ప గుణం. సో లెటర్ బి వాళ్ళకి మెయిన్ క్వాలిటీ స్ట్రెంగ్త్, డిటర్మినేషన్, ప్రాక్టికాలిటీ, స్టెబిలిటీ, డిపెండబిలిటీ, లాయల్టీ. సో ఎవరికైనా విశ్వాసంగా ఉంటారు. వీళ్ళు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకి చాలా వీళ్ళు లాయల్గా ఉంటారు. ప్లానింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏ పని అప్ప చెప్పినా చాలా సిన్సియర్గా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పక్కాగా ఇన్ టైం చేసే గొప్ప గుణాలు లెటర్ బి వాళ్ళకు ఉన్నాయి. సో లెటర్ బికి సంఖ్యాబలం చాల్డిన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో కానీ లెటర్ నంబర్ 2 రిప్రజెంటెడ్ బై మూన్. సో బి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ కెమెరాలు వాళ్ళ వెనకాల పరిగెత్తుంటాయి. సో వీళ్ళు బి లెటర్ వాళ్ళు ఎదిగేది ప్రపంచం గుర్తించకుండా కూడా వీళ్ళు సైలెంట్గా చాప కింద నీళ్ళలాగా ముందుకు వెళ్తూ ఒక్కసారిగా నేమ్, ఫేమ్, మనీలోకి వచ్చేస్తుంటారు. అండ్ వీళ్ళు నాన్ కాంట్రవర్షియల్గా ఉంటారు. నేను నంబర్ 1 అని ఎక్కడ చెప్పరు, నేనే టాప్ అని చెప్పరు, నేనే సూపర్ స్టార్ అని చెప్పరు, నేనే నంబర్ 1 అని ఎక్కడ చెప్పుకోరు. వీళ్ళు సాఫ్ట్గానే ఉంటారు. అన్ని లెటర్స్తో మంచి బంధంతో, రిలేషన్స్తోనే ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు లెటర్స్లో చాలా మంచి లెటర్ బి లెటర్. ఎందుకంటే వీళ్ళు లెటర్ ఏకి సహకరిస్తూ లెటర్ ఏ వాళ్ళని మంచి పొజిషన్స్లో కూర్చోబెట్టుకోవడానికి బి వాళ్ళు బాగా సహకరిస్తారు. అంటే 1 వాళ్ళని పైకి తీసుకువెళ్ళడానికి నంబర్ 2 వాళ్ళు. ఎందుకంటే 2 వాళ్ళు మధ్యలో నోబుల్ పర్సన్గా ఉంటారు. తర్వాత ఎవరన్నా కొట్లాడుకుంటే మధ్యలో ఉండి ఇలా వద్దు, కొట్లాట్లు వద్దు, శాంతి సందేశాలు ఇవ్వడానికి, మంచి మాటలు చెప్పడానికి. సో వీళ్ళు ఎప్పుడు ప్రేమను కోరుకుంటారు, ప్రేమతో ఉంటారు. బట్ లెటర్ బికి లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్లో మారేది కేవలం 35%. 65% లెటర్ బి వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో లెటర్ బి అంటే 2 అంటే సెన్సిటివ్. అంటే వీళ్ళొక్క మాట నెగిటివ్గా మాట్లాడినా, వీళ్ళు తప్పులెత్తి చూపించినా వీళ్ళు ఆ చూపించిన వ్యక్తులకు దూరం అయిపోతారు. సో 2 వాళ్ళ రిలేషన్స్ చాలా జాగ్రత్తగా ఒక గాజు ముక్కను చూసినట్టు చూసుకోవాలి. హ్యాండిల్ విత్ కేర్. వీళ్ళు ఎప్పుడు చూడాల్సింది వీళ్ళని ప్రేమతో చూస్తేనే మనకు అనుకూలంగా ఉంటారు. వీళ్ళు తప్పులు ఎతికినా, తప్పులు చెప్పినా వీళ్ళు మనకు దూరం అయ్యే ఛాన్స్ చాలా 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 ఎక్కువ. సో బి వాళ్ళు ఈ 2024 ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది? సో ఈ బి వాళ్ళకి మెయిన్గా కొంచెం ఈ 24లో అప్స్ అండ్ డౌన్స్ ఉండబోతున్నాయి. బట్ ఓవరాల్గా తీసుకుంటే 75%తో హ్యాపీగానే ముందుకెళ్ళచ్చు. సో 50% అనేది మిడిల్లో ఉంటుంది. 75 ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్. సో బి వాళ్ళకి బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో లెటర్ బి వాళ్ళు ఒక జూన్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో జాగ్రత్తగా ఉంటే మనకు ఇప్పుడు రాబోయేది మే, జూన్, జూలై. జూన్ 1 జాగ్రత్త ఉంటే మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా బాగుండబోతుంది. సో బి వాళ్ళు సైలెంట్గా ఎదుగుతారు, మంచి పొజిషన్స్కి వెళ్తారు. బట్ బి లెటర్తో పేరుని పగలగొట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ భాను, ప్రియా, భాను, చందర్. భాను అనకూడదు, చందర్ అనకూడదు, భాను అనకూడదు, ప్రియా అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ భాను, ప్రకాష్ అనకూడదు, భాను అనకూడదు. ఈ లెటర్ బితో ఉండే డిఫెక్ట్ ఇదొకటే.
చాలామంది బి లెటర్తో పేరు పెట్టుకుంటారు, మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి. భాను తేజ, భాను ప్రకాష్. ఈ పేర్ని పగలగొట్టినప్పుడు ఆ పేరులో ఉన్న దైవత్వం బయటికి వెళ్ళిపోయి ఆ పేరులో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ చేరుతుంది. సో ఈ ఉగాది నుంచి మీ పేరుని పగలగొట్టకుండా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బి లెటర్కి అవాయిడ్ చేయాల్సిన లెటర్ ఏ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్ అవాయిడ్ చేయాలి. ఈ బికి అనుకూలంగా ఉన్న లెటరు కే లెటర్, ఆర్ లెటర్ అనుకూలం. నెక్స్ట్ బాగా అనుకూలమైన లెటర్ సి లెటర్ అండ్ ఎల్ లెటర్ చాలా అనుకూలం. అండ్ ఎన్ లెటర్, ఈ లెటర్ కూడా అనుకూలం. ఒక పి లెటర్ అవాయిడ్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఇది మ్యారేజ్ కావచ్చు, లవ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఈ జాగ్రత్తలు తీసుకోండి. వీళ్ళకి ఎక్కువ లైట్ కలర్స్ ఇష్టం. వైట్ కలర్, క్రీమ్ కలర్ వీళ్ళకి బాగా లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ చంద్రకాంతామణి, మనం ఇంగ్లీష్లో దీన్ని మూన్ స్టోన్ అంటాం. మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకుంటే చాలా పవర్. 2 క్యారెట్లు 3, 5 వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నేను 32 క్యారెట్స్ మెడలో వేసుకున్నాను, 32. సో ఇది మా నాన్నగారు నాకు 20 ఇయర్స్ బ్యాక్ చేసి ఇచ్చారు. ఈ స్టోన్ వల్ల మంచి పవర్, మంచి పీస్ ఆఫ్ మైండ్. మూన్ అంటే చంద్రుడు. ఈ స్టోన్ వేసుకోవడం వల్ల తలకాయ ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్స్ ఉండవు, ఎవరితో కొట్లాట్లు ఉండవు, డబ్బు ఖర్చు బాగా తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ బ్లాక్ కలర్, రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. ఈ కలర్స్ వల్ల డెవలప్మెంట్ ఆగుతుంది. ఈ బ్లాక్, రెడ్, కార్ బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ ఉంటే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఈ బి లెటర్ వాళ్ళు 2 సిరీస్ సెల్ ఫోన్ నంబర్ అంటే 10 నంబర్లు కూడితే 29 నంబర్ రాకూడదు, ఇది అవాయిడ్ చేయాలి. 38 నంబర్, 47 నంబర్, 56 నంబర్ టాప్ నంబర్స్. సో ఈ బి లెటర్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు 38, 47, 56లో అన్నీ కూడితే 10 నంబర్స్, ఈ నంబర్లు వస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఫోన్లో ఎలాంటి కొట్లాట్లు ఉండవు. ఈ 1 సిరీస్ తీసుకోకూడదండి బి లెటర్లో పుట్టిన వాళ్ళు. అంటే 28, 37, 46, 55 1 సిరీస్ లేదు. బి అంటే 2 అంటే చంద్రుడు నైట్లో ఉంటాడు, 1 అంటే సూర్యుడు పగల్లో ఉంటాడు. సో మిస్ మ్యాచ్ అయిపోతుంది 1 సిరీస్ తీసుకుంటే. అండ్ మీకు బెస్ట్ సిరీస్ 2 సిరీస్, 2లో 29 ఉండకూడదు, మిగతా 38, 47, 56 వచ్చేలా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఈ 3 నంబర్స్ వచ్చేలా చూసుకోండి. తర్వాత తొందరగా ఒక మూన్ స్టోన్ ధరించండి. స్టోన్ కోసం కావాలంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేస్తే మీకు ఇంటికే పంపిస్తారు, లేదా నేరుగా మణికొండకు వచ్చి నన్ను కలిసి నా చేతుల మీదుగా మూన్ స్టోన్ తీసుకోవచ్చు. ఒక బ్లాక్ కలర్, రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే ఈ ఉగాది నుంచి బి లెటర్ వాళ్ళకి 2024లో మంచి గ్రోత్ చూడబోతున్నాము. నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి, నేను చెప్పిన లెటర్స్ని అవాయిడ్ చేయండి, నేను చెప్పిన లెటర్స్తో పేరు ఉండేలా చూసుకోండి. అండ్ బి లెటర్ వాళ్ళు పేరుని 4 లెటర్స్లో ఉండకూడదు, 8 అక్షరాల్లో పేరు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం పేరు ఉషా, ఏం పేరు రాణి, రాజు, ఇలా ఉండకూడదు. ఈ 4 లెటర్స్లో పేరు వల్ల రాహు ఎఫెక్ట్ వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, 8 అక్షరాల వల్ల నెగిటివ్ పనులు లేట్ అయ్యేది ఉంటుంది బి లెటర్ వాళ్ళకి. సో బి లెటర్ వాళ్ళ పేరు 5 లెటర్స్లో కానీ 7 లెటర్స్లో కానీ 9 లెటర్స్లో ఉంటే మంచి విజయాలు. 4 అక్షరాలు 8 అక్షరాలు అంత మంచి వైబ్రేషన్స్ ఇవ్వవు. సో నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. బిలో ఉండి కూడా ఇబ్బందులు పడుతున్నాము అన్నా అంటే వెంటనే నా అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడే నంబర్లకు కాల్ చేసి ఈ 5 నంబర్స్కి ఎనీ నంబర్ వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేరుగా రావడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మనది 5th ఫ్లోర్లో ఆఫీస్ ఉంది. సో టైమింగ్స్ తీసుకొని రండి, ఎందుకంటే ఒక్కొక్కరు నాకు టైం 1 to 2 అవర్స్ టైం పడుతుంది కాబట్టి లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, తక్కువ మందికే ఇస్తాను. ఒక్కొక్కరికి ఓపిక్గా ఎక్కువ టైం ఇచ్చి చెప్పడం, అన్ని డౌట్స్ క్లారిఫై వరకు నా నుంచి పంపించాను. సో ముందే అపాయింట్మెంట్ తీసుకోండి, నేరుగా రావడానికి ట్రై చేయండి. నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, బిజినెస్ వరకు, అంటే బిజినెస్ కంపెనీస్ వరకు, లోగోస్ వరకు,
చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలమే తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్, నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2, కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది, 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి.
చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు కలవచ్చు. ఎవ్రీ సండే ఆఫీస్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ సండే మీరు ఎవరైతే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ చేంజ్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఒక రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరుని పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే మ్యారేజ్ డీటెయిల్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ మీరు కలవాలనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఆయన అక్కడే ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు. అండ్ ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.